ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే హాట్ టాపిక్. అదే బందర్ పోర్టు వ్యవహారం. మచిలీపట్నం తీరంలో నిర్మితమవుతోన్న ఈ వ్యూహాత్మక ఓడరేవు చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. అసలు బందర్ పోర్టు వెనుక ఏం జరుగుతోంది? సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని బయటపెట్టిన ఆ చీకటి ఒప్పందమేంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి తెర వెనుక నడిపిస్తున్న ఆ రహస్య వ్యాపారం ఏంటి? ఈ రోజు మన వీడియోలో చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన ఆరోపణలు, ప్రజాక్షేత్రంలో రేగుతోన్న అనుమానాల గురించి పూర్తి వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా వినిపిస్తున్న మొదటి ఆరోపణ బందర్ పోర్టును అమ్మకానికి పెట్టడం. అవును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడిన కొన్ని మాటలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టుకు కనెక్టివిటీ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందనేది విపక్షాల వాదన. చీకట్లో వీళ్లు వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు అని పేర్ని నాని నేరుగా విమర్శించారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తైన ప్రభుత్వ పరిధిలోని బందర్ పోర్టును అమ్మడానికి చంద్రబాబు ఎవరు? అసలు కొనడానికి రేవంత్ రెడ్డి ఎవరు? ఇద్దరూ కలిసి లాలూచి పడిపోయి కేంద్రంలో మోదీ గారి మద్దతుతో ఈ పోర్టును సొంతం చేసుకోవాలని చూస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదంలో మరో కీలకమైన అంశం రోడ్డు మార్గం. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు 8 లైన్ల కొత్త రహదారిని నిర్మిస్తామని పాలకులు చెప్తున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద టెక్నికల్ మరియు లీగల్ ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే హైదరాబాద్ మరియు విజయవాడ మధ్య జిఎంఆర్ కంపెనీకి చెందిన బిఓటి ప్రాజెక్ట్ హైవే ఉంది. అగ్రిమెంట్ల ప్రకారం ఆ ప్రధాన రహదారి ఉండగా దానికి సమాంతరంగా ఇంకొక కొత్త రోడ్డు వేయడానికి జిఎంఆర్ సంస్థ అంత సులభంగా ఒప్పుకుంటుందా? ఒకవేళ రూల్స్ అతిక్రమించి కొత్త రోడ్డు వేయాలని చూస్తే ఆ సంస్థ కోర్టులకు వెళ్లకుండా ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళు కన్ను కొట్టారు కదా అని చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కలిసి ఈ కొత్త రోడ్డు ప్రతిపాదనను ఎలా సాధ్యం చేస్తారు? ఇదంతా కేవలం పోర్టు ఆస్తులను చేజిక్కించుకోవడానికి వేసిన ఒక పొలిటికల్ స్కెచ్ మాత్రమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం పోర్టులే కాదు, చంద్రబాబు నాయుడు మార్క్ పారలపై వస్తున్న మరో అతిపెద్ద ఆరోపణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లేదా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చూస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నేరుగా ఆరోపించారు. దీన్ని ఆయన మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ గా అభివర్ణించారు. కాలేజీల నిర్మాణం, సిబ్బంది జీతాలు అన్ని ప్రభుత్వ ఖజానా నుండి భరిస్తూ మేనేజ్మెంట్ మరియు లాభాలను మాత్రం ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున కిక్ బ్యాక్లు, కమిషన్లు చేతులు మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద ప్రజలకు అందాల్సినటువంటి ఉచిత వైద్య విద్యా హక్కును కార్పొరేట్లకు అమ్మేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక యువత, నిరుద్యోగుల విషయానికి వస్తే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డిఎస్సి 2025 నియామక ప్రక్రియ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. అర్హులైన అభ్యర్థుల మెరిట్ లిస్టులను అధికారికంగా వెబ్సైట్ లో పెట్టకుండా రహస్యంగా ప్రైవేట్ ఎస్ఎంఎస్ల ద్వారా కాల్ లెటర్లు పంపించడం ఏంటి? స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో అర్హత లేని వారికి పోస్టులు ఇవ్వడం వెనుక ఉన్న హస్తం ఎవరిది? పారదర్శకత లేని ఈ నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని అభ్యర్థులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు అంటే ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి వంటి పథకాలు 2 ఏళ్లు గడుస్తున్నా సక్రమంగా అమలు కాకపోవడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 years ఆఫ్ బ్యాక్ స్టాబింగ్ అంటే 2 ఏళ్ల వెన్నుపోటు పాలన పేరిట పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ అధికార తెలుగుదేశం పార్టీ కూటమి తీవ్రంగా ఖండిస్తోంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన బందర్ పోర్టును తామే శరవేగంగా పూర్తి చేస్తున్నామని, ప్రైవేటీకరణ వార్తలన్నీ అబద్ధాలని చంద్రబాబు ప్రభుత్వం వాదిస్తోంది. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ కక్షతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాయని చెప్తోంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు. బందర్ పోర్టే కాదు, ఏ పోర్టు నమ్మినా సహించేది లేదు అని ప్రతిపక్షం గట్టిగా హెచ్చరిస్తోంది. మరి ఈ బందర్ పోర్టు రహస్య ఒప్పంద ఆరోపణలపై, మెడికల్ కాలేజీల వివాదంపై మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నమా, లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తెర వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారమా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.